హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. సరిగ్గా నెల రోజుల క్రితం వరకు హర్ష సాయి అనగానే ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా, ఏ సోషల్ మీడియా పేజ్ ఓపెన్ చేసినా కానీ అతను ఒక అద్భుతం అని, ఏకంగా కొందరైతే అతని దేవుడిగా కూడా కొలిచిన వాళ్ళు ఉన్నారు. కానీ గత వారం రోజుల నుండి హర్ష సాయి గురించి సోషల్ మీడియాలో మనం బ్యాడ్ గా చూస్తున్నాం. ఆయన సంపాదించే సంపాదన కూడా అక్రమంగా అన్నట్లు ఆ యొక్క మీడియా సంస్థలు కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఫేస్బుక్ అలాగే ఇన్స్టా పేజెస్ కావచ్చు చెబుతున్నాయి. సో దాని గురించి మనం డీటెయిల్ గా చర్చించుకోవడానికి మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ అయినటువంటి శివభాస్కర్ సార్ దగ్గరతో మనం ఉన్నాం. నమస్కారం సార్. నమస్తే మధు. సార్, చూస్తున్నారు మీరు హర్ష సాయి గురించి. సో ఏం సార్, ఇప్పుడు హర్ష సాయి ఒక నెల రోజుల క్రితం వరకు దేవుడు లేకుంటే అతను ఒక అద్భుతం, అతను రియల్ హీరో అన్న ఛానల్స్, సోషల్ మీడియా పేజెస్ ఇప్పుడు అతన్ని విమర్శిస్తున్నాయి. దానికి కారణం ఏంటి? సో నువ్వు అన్నావు అతను దేవుడు అని. నిజంగా దేవుడే. ఎందుకంటే కనుక ఇది బెట్టింగ్ యాప్, ఈ డబ్బులు సంపాదించినాడు అనేది వచ్చే పక్కన పెడితే, నాకు నేను ఫాలో అయినది టిక్టాక్లో బాగా ఫాలో అయ్యేటోడిని. సో టిక్టాక్లో చాలా షార్ట్ వీడియోస్, అది కూడా చాలా సైంటిఫిక్గా, చాలా మంచిగా చక్కగా చెప్పేటోడు. అట్లా కొన్ని లక్షల మందికి ఇన్స్పిరేషన్, కొన్ని లక్షల కాన్సెప్ట్లను ప్రజలకి వదిలినాడు. ఎంతో మంది ఇన్స్పైర్ అయిపోయి తనలాగా ఉండాలని, తనలాగా ఆనందపడిన వాళ్ళు కొన్ని లక్షలు కోట్ల మంది కూడా ఉన్నారంటే అతిశక్తి అయితే లేనే లేదు. సో అంతటి మహానుభావుడని మనం అనుకోవచ్చు. బట్ ఆల్ ఆఫ్ సడన్ ఈరోజు తెరపైకి హర్ష సాయి ఇలా అని మెయిన్ ఒక అతను, అదే సామ్రాట్ గారు. సో ఆయన కూడా టిక్టాక్లో బాగా చేసేటోడు, మంచి జోకులు వేసేటోడు. అప్పుడు టిక్టాక్లో ఆయనకి పక్కన నేను మరి పెట్టి వీడియోలు కూడా చేసేటోడిని. సో అంటే మరి ఆయన ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు ఇప్పుడే తెర మీదకి వచ్చి ఇప్పుడే ఎందుకు చేస్తున్నాడో ఏం అర్థమైతే అవ్వట్లేదు. నాకు తెలిసి ఇవి రెండు జరుగుతూ ఉన్నాయి. ఒకటి బెట్టింగ్ యాప్ అని ఆయనను ఒకదాన్ని ఇట్లా బయటికి తీసుకొని వచ్చినారు, కానీ దాని వెనక ఏదో పెద్ద ఏదో నడుస్తూ ఉంది. ఒక స్క్రీన్ ప్లే అన్నది కంపల్సరీ నడుస్తూ ఉంది కాబట్టి ఇన్ని రోజులు లేని ఇంత ధైర్యంగా, అది కూడా ఒక్కరే అదే సామ్రాట్ గారు అన్ని ఛానల్ని పిలిపించేసి టకా 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 ఆయన గురించి ఇంటర్వ్యూలు ఇవ్వడం. ఆయన వల్లనే కొన్ని లక్షల కుటుంబాలు చనిపోయినాయి అని అంటున్నాడు. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో ఎవరికి తెలియదు. కౌంట్ మాత్రం కొన్ని వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు, లక్షల పైసలు, ఇవన్నీ అన్నది వచ్చేస్తా ఉంది. అట్ ద సేమ్ టైమ్ విమర్శించాలనుకుంటే ఆ ఒకటే కాదు, హర్ష సాయి అనే ఆ ఒక్క వ్యక్తినే కాదు, ఆయనకున్న నాలెడ్జ్కి మనం చాలా షార్ట్ వీడియోలు చూసినాం యూట్యూబ్లో అండ్ ఇన్స్టాలో, ఎక్కడ కూడా ఆయన వీడియోలు చాలా చూసినాము. ఆయన పొలిటికల్గా కూడా చాలా మంచి సెటైర్ వేయగలడు, మెప్పించగలడు, ఏమైనా చేయగలడు. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే ఉందో ఏపీలో, తెలంగాణలో, హర్ష సాయి ఒక బెట్టింగ్ యాప్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నాడు, ఆయనను ప్రశ్నిస్తున్నాడు, చాలా మంది చనిపోతున్నారు. అంతవరకు మనం సామ్రాట్ గారికి ఇట్లా చేతులెత్తి దండం పెట్టచ్చు. మరి అదే గొంతు వేరే వాళ్ళ మీద కూడా ఎత్తుతగినక ఇంకా బాగుంటది. సోషల్ మీడియాలో ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ఒక బెట్టింగ్ యాప్స్ గురించి ఈయన ఎంత తీసుకున్నాడో ఒక ఇనిషియేషన్ అన్నది వేరే దాని మీద కూడా అలానే మాట్లాడితే చాలా అంటే చాలా బాగుంటుందని నేను అంటున్నాను. అంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నారు అంటే, ఈ చిన్న వాళ్ళని పట్టకుండా పెడితే డైరెక్ట్ పెద్దదాన్నే పట్టాలి, వాడిని బండారం బయటకు తీస్తేనే కిందలో తెలుస్తున్నట్టు ఆయన మాట్లాడుతుంది సార్. ఆయన ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు 5 మంది నువ్వు అన్నట్టు ఈ పైన వాళ్ళను పెద్ద వాళ్ళను తెలిస్తే బయట బండారం పెడితే అని ఆయన మనకి చెప్తున్నాడే గాని దానివల్ల హర్ష సాయికి ఏమి అవ్వదు అన్న విషయం కూడా ఆయనకు తెలుసు. ఎందుకంటే ఈ డబ్బున్న జాతి మొత్తం కూడా వేరే లెవెల్లో ఉంటది. అక్కడ హర్ష సాయి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు డబ్బున్నోళ్ళు.
ఏదో రకంగానైనా డబ్బులు అయితే సంపాదించున్నాడు. కొన్ని కోట్లు అయితే సంపాదించున్నాడు. అన్ని పక్కన పెట్టుకున్నారు. వాళ్ళు ఏం చేసినా కూడా చెల్లుతుంది. ఇప్పుడు ఉన్న బలంగా ఇంత మోసం చేసినాడు, ఇవన్నీ చేసినాడు అని హర్ష సాయిని అరెస్ట్ చేయగలరా? లేదు, చేయలేరు. ఒకవేళ అరెస్ట్ చేసినా కూడా ఏ పర్పస్ తో చేస్తాడు? ఇప్పుడు ఆయన ఏమంటున్నారు సార్ అంటే ఇప్పుడు ఒక 5 మందిని కూర్చోబెట్టి క్యాసినో ఆడిస్తే అది పెద్ద నేరం, అవును, అరెస్ట్ చేస్తారు. అలాంటిది ఒక సోషల్ మీడియాలో బెట్టింగ్ గురించి ప్రమోట్ చేయడం వల్ల లక్షల మంది, 20,000 మంది, లక్షల మంది చూస్తారు. ఎప్పటి నుంచి హర్ష సాయి బెట్టింగ్ చేస్తా ఉన్నారు? ఎప్పటి నుండి ఒక కరోనా తర్వాత ఫేమస్ అయ్యాడు కాబట్టి అప్పటి నుండి చేస్తున్నాడు. ఎప్పుడు డేట్? 2019 నుండి అనుకుంటా. మరి 2019 నుంచి వీళ్ళంతా ఎక్కడ విన్నారు? ఇప్పుడు ఎవరైతే సామ్రాట్ గారు ప్రశ్నిస్తున్నాడో ఆయన గురించి, ఆల్ ఛానల్స్ పోయి మనకి ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడో, ఆయన అంతకు ముందు ఏం చేసినాడు అంటే ప్రజెంట్ ఇప్పుడే కొంచెం బెట్టింగ్ వల్ల ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ బయటకు వస్తున్నారు సార్ ఎక్కువ శాతం వరకు. అంటే కొందరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అంటే ఆయనకు బెట్టింగ్ యాప్స్ గురించి చాలా నాలెడ్జ్ ఉంది. ఇంతమంది చనిపోవడానికి హర్ష సాయి ఎంతవరకు కారణమైనాడో దాన్ని ఆపకుండా ఉండడానికి ఎవరైతే ఆపాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇండైరెక్ట్ గా కారణమే. అదే రోజు హర్ష సాయిని ఆపింటే ఈ బెట్టింగ్ వల్ల ఇలా నాశనం అవుతుందని ఎవరైతే అంటున్నారో వాళ్ళందరూ ఆపింటే ఇంతమంది చావుకు కారణం కారు కదా. హర్ష సాయి ఎంత కారకుడో ఆపకుండా ఉండడానికి అందరూ కారకులే. ఇప్పుడు ఎవరైతే హర్ష సాయిని విమర్శిస్తున్నారో వాళ్ళందరూ కూడా కారకులే. వీళ్ళేం చిన్నపిల్లలు ఏం కాదు, హర్ష సాయి అనేటోడు చిన్నోడేం కాదు. అందరు కూడా ఒక సొసైటీలో ఒక పేరు ప్రత్యేకతలు ఉన్న వాళ్ళే. ఆ రోజు విమర్శించకుండా ఈ రోజు ఎందుకు విమర్శించున్నాడు, దీని వెనక ఏంటిది అన్నది తెలుసుకోవాలి. ప్రజెంట్ ఏం జరుగుతుంది సార్ అంటే హర్ష సాయి ఒక్కడే కాకుండా చాలా మంది వరకు బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నారు యాప్స్. అయితే ఈ యొక్క యాప్ నుండి ఇలా వాడితే ఇలా వస్తాయి డబ్బులు అని చెప్పకుండా, చూడండి నాకు ఎన్ని డబ్బులు వస్తున్నాయో, నాకు ఎన్నొచ్చాయని ఏకంగా చూపిస్తారు వాళ్ళు. దానివల్ల చాలా అదే నేను చెప్పేది ఏంటంటే గనక నీలాంటోడు ఉంటాడు, నాలాంటోడు ఉంటాడు. నాలాంటోడు నీ ₹1,00,00,000 వస్తుంది అని ఇట్లా చూపించి ఇదిగో ఇక్కడే అన్న కూడా నాకు ఆ ₹1,00,00,000 నేను 3 పూట్ల మంచిగా మా అమ్మ వండి పెట్టినదో నా భార్య వండి పెట్టినదో తింటే నేను సంతోషంగా ఉంటాను అనే స్థిర ప్రజ్ఞతతో ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా కాకుండా అత్యాశకు పోయి వీళ్ళు ఎవరైతే చచ్చిపోయినారు అంటున్నారో వీళ్ళందరూ కూడా అత్యాశకు పోయి, అత్యాశ ఏంటంటే కనుక 4 పైసలు వస్తే నేను, నా ఫ్యామిలీ, మా అమ్మ నాన్న ఇంకా చుట్టుపక్కల వాళ్ళను బాగుపరచవచ్చు అనే ఒక ఉద్దేశంతో వెళ్తా ఉంటారు తప్పితే కనుక కావాలని ఎవడైనా పోయి దాంట్లో పోగొట్టుకోవాలని ఎవరు కూడా ఉండడు. ఆ అత్యాశ అన్నది మనిషి లోపల నుంచి వస్తుంది. నాకు ఇన్ని డబ్బులు వచ్చినాయి, మీరు కూడా ఆడితే బాగుంటది అని వాడు చెప్పినాడు అంతే. నువ్వు ఆడు కంపల్సరీ సంపాదించుకో అని ఎవడు కూడా చెప్పలేదు. అది అంటే అలా చెప్పడం కూడా తప్పే కదా సార్. మన ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో బెట్టింగ్ అలో లేదు. సో అలాంటి దగ్గర మీరు ఏకంగా ఇన్స్టాలో రీల్స్ చేసి ఇందులో నాకు ఇన్ని డబ్బులు ఇవన్నీ మధు ఇవన్నీ తప్పులు. నువ్వు డిసైడ్ చేయలేవు, నేను డిసైడ్ చేయలేను. ఈ ప్రపంచం మొత్తమే తప్పుల మీదనే నడుస్తా ఉంది. చందమామ ఉందని చిన్నప్పుడే అమ్మ తప్పు చెప్తాది. చందమామ రావే, జావిలు రావే, అదిగో చందమామ ఆ జూడు నీ దగ్గరకు వస్తుంది అంటే అక్కడనే అన్ని జీవితాన్ని అంటే స్టార్టింగ్ అనే తప్పుల నడకలతోటే నడుస్తా ఉంది. అర్థమవుతుందా? కానీ అది ఈ బెట్టింగ్ ఆడేటోడి కూడా కొంచెం బుర్ర ఉంటది. వాడు ఆలోచించుకోవాలి. అది ఎంత చేస్తే మనకు వచ్చేది ఎక్కడో ఒకసారి తగులుతుంది, మన వల్ల కాదు అన్నటువంటిదే ఉండాలి. మనసులలో అవేర్నెస్ రావాలి అంతే. అవేర్నెస్ వస్తేనే మార్పు అన్నది వచ్చేస్తుంది. అవేర్నెస్ లేకుండా ఏం లేకుండా కుదరదు. మరి ఇప్పుడు లీగల్ గా దీని గురించి ఎవడైనా ఆన్సర్ చేయమని చెప్పండి. లీగల్ గా షేర్స్ అని పెడతా ఉన్నారు. షేర్స్ లలో ఎంతమంది డబ్బు సంపాదిస్తున్నారు, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
మనం రీసెంట్ గా ఒకటి చూసినాడు, వాడు సెల్ఫీ వీడియో తీసి షేర్స్ లో వారికి డబ్బులు వస్తాయని చెప్పేసి 10% వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని, అరే నేను పోగొట్టుకున్నాను, మీరు ఏం ధర డబ్బులు అడిగేదని వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. మరి షేర్స్ అన్నవి, షేర్స్ లలో డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అన్ని అమ్ముకుంటున్నారు, అది బ్యాన్ చేయాలని ఎవడన్నాడు? ఎందుకన్నారు? మరి దాన్ని కూడా అనాలి కదా. దాన్ని కూడా చాలా మంది అడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. బోలెడు మంది ఉన్నారు, బోలెడు మంది. మన లాంటి వాడు ఎవడైనా షేర్స్ అంటే అమ్మ వద్దురా, దాని జోలు పోవద్దురా. చాలా మంది కొన్ని కోట్ల రూపాయలు షేర్స్ లో కూడా పోగొట్టుకున్నారు. అది కూడా డైరెక్ట్ బెట్టింగ్ లాగానే. ఇది ఎట్లనో అది అట్లనే. ఏదైనా కూడా మనుషులో మార్పు వస్తేనే అది మార్పు అన్నది జరుగుతుంది, లేకుంటే జరగనే. అంతెందుకు అబ్బా నువ్వు హర్ష సాయిని విమర్శిస్తా ఉన్నారు, నో ప్రాబ్లం. ఆయన వల్ల ఎంతమంది చనిపోయినారో నీకైతే తెలియదు, నాకైతే తెలియదు. ఒక కౌంట్ అయితే మాత్రం ఆ ప్రజల్లోకి అట్లా వదిలేస్తున్నారు, ఒప్పుకుంటాం. ఆయన వల్ల బాగుపడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బాగుపడడం అంటే ఆయన వల్ల డబ్బులు తీసుకున్న వాళ్ళు కాదు, ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని హ్యాపీగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది కూడా కౌంట్ చేసుకోవాలి కదా. అంతే ఉంటది. ఇంకొకటి చెప్తున్నారు, ఒక గంట యాడ్ చేస్తే, ఒక గంట ప్రమోషన్ కి ఈయన లక్షల రూపాయలు తీసుకుంటున్నాడు అని అంటారు. అంతవరకు ఎదిగినాడప్పా, అంతవరకు ఎదిగినారు. మళ్ళీ సచిన్ టెండూల్కర్ కావచ్చు, ధోని కావచ్చు, ఆల్ సెలబ్రిటీస్, చిరంజీవి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, వీళ్ళందరూ కూడా థమ్స్అప్ అనే దానికి యాడ్ ఇస్తారు. యాడ్కి ఎన్ని కోట్లు తీసుకుంటారు డబ్బులు. మరి థమ్స్అప్ తాగడం వల్ల ఎంతో కొంతమంది రోగస్తులైతే అవుతున్నారు కదా, అది తాగకూడదు కదా, మళ్ళీ దాన్ని కూడా ప్రమోషన్ చేస్తున్నారు కదా. మళ్ళీ దానికి ఎవడేమన్నాడే? అంటే అవి లీగల్ గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా ఏమైనా చెయ్యొచ్చు. ఇది ఇల్లీగల్ గా ఉంది కాబట్టి చేస్తే కనుక తప్పు వచ్చింది. మళ్ళీ నువ్వు చెప్పు, ఈ కూల్ డ్రింక్స్ అన్నటివి తాగకూడదని సైంటిఫిక్ గా బోలెడు మంది అదే థమ్స్అప్ పోసి ఏదన్నా సిలుం పడితే ఆ సిలుం మొత్తం పోతా ఉంది. థమ్స్అప్ తోటి బాత్రూమ్లు కడుగుతా ఉన్నారు, థమ్స్అప్ తోటి ఏవేవో చేస్తా ఉన్నారు. థమ్స్అప్ ను స్టవ్ మీద పెట్టి పోసి దాని కింద మంట పెడితే అది తారు కంటే దారుణంగా బయటకు వచ్చేస్తా ఉంది. మళ్ళీ దాన్ని కూడా పబ్లిసిటీ చేస్తా ఉన్నారు కదా, దాన్ని కూడా ప్రమోషన్ చేస్తా ఉన్నారు కదా. సార్ ఇప్పుడు ఏమన్నా కొన్ని స్టేట్ లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఇట్లా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసారో వాళ్ళని అరెస్ట్ చేశారు. సో మరి తెలంగాణలో ఏమన్నా మన ఏపీ తెలంగాణలో హర్ష సాయిని ఏమన్నా అరెస్ట్ చేసే అవకాశం? ఎవరైనా సోషల్ మీడియా అన్నది ఎవడైనా ఏదైనా చేసుకోవచ్చు. దాని వల్ల ఎవడైనా ఇబ్బంది పడుతుంటే గనక వాడు పోయి కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాన్ని సుమోటోగా కేసు అయితే ఫైల్ చేస్తారు. చేసిన తర్వాత ఎవరి మీద అయితే మనము కంప్లైంట్ ఇచ్చినామో వాళ్ళని పిలిపించుకొని నీ మీద కంప్లైంట్ వచ్చింది, దీనికి రీజన్ చెప్పు, ఇది చేయకూడదు కదా, నువ్వు ఎందుకు చేసినావు అన్న క్వశ్చన్లు వేసినప్పుడు వాళ్ళు ఎందుకు చేసినాము అన్నది వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు. ఒకవేళ కొంచెం అటు ఇటు అయిపోయినప్పుడు, ఎవరిదైనా వెయిటేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు దాని మీద అరెస్టుల పర్వం ఉన్నది అన్ని జరుగుతాయి. బట్ హర్ష సాయినే చేస్తారా అంటే కనుక నాకు తెలిసి ఆయన చిన్నపిల్లోడు కాదు, ఆయన అరెస్ట్ చేయడానికి. ఆయనకంటూ ఒక నేము, ఫేము, ఒక నాలెడ్జ్ అన్ని ఉన్నాయి. అంటే ఎంత ఫేమ్ ఉన్నంత తప్పు, ఒకవేళ నిజంగా తప్పు చేసి జైలుకు పోవాల్సిందే కదా సార్. ఎంత పెద్ద సెలబ్రిటీలే వేస్తారు. ఊరికే మధు నువ్వు క్వశ్చన్ వేయాలి కాబట్టి అడ్డగోలు క్వశ్చన్ అయితే వేస్తున్నావు కానీ నీ కళ్ళ ముందు ఎన్ని ఘోరాలు జరుగుతా ఉన్నాయి. ఎంతమంది సెలబ్రిటీని లోపలేసినారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలంగాణ సీఎం ఉండు సార్ రేవంత్ రెడ్డి, అవన్నీ వాళ్ళ గురించి మాట్లాడుకునే అర్హత గాని మాట్లాడుకునే నాలెడ్జ్ గాని మన దగ్గర లేవు. వాళ్ళు పోయినారంటే వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇంత బాగా మాట్లాడుతున్నావులే కానీ నేను నిన్ను అడుగుతాను, సంవత్సరానికి ఒకసారి ఒక ఇష్యూని డైవర్ట్ చేయడానికి డ్రగ్స్ అన్నవి తెర మీద తీసుకొని వస్తారు. అక్కడ ఒక 10-20 మంది సెలబ్రిటీలను అయితే తీసుకొని వస్తారు. ఎంతమంది సెలబ్రిటీస్ ను లోపలేసినారు, ఎంతమంది సెలబ్రిటీస్ ఈ శిక్షను అనుభవించినారు, ఎంతమంది బాధపడ్డారు, ఇది చెప్పు నువ్వు నాకు. అంటే కరెక్టే సార్, మీరు గవర్నమెంట్ డైవర్ట్ చేస్తుంది, ప్లస్
ఫైనాన్షియల్ గా బాగున్న వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతారు. అది కరెక్టే మీరు అనేది. మరి ఇప్పుడు RCSI ఫైనాన్స్ లేదంటారా? వాళ్ళే చెప్తున్నారు కదా కోట్ల డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర. ఉన్నా కానీ ఒక్కొక్క సందర్భంలో ఫోన్ అయితే పోయేస్తుంటారు కదా సార్. అంటే ఇప్పుడు నీ ఉద్దేశంలో RCSI పెద్ద తప్పు చేసేసినాడు, ఆయనను జైల్లో పెట్టేస్తే గనక ఈ యూట్యూబ్ ఛానల్స్ గానీ అన్ని ఛానల్స్ గానీ హ్యాపీగా ఉంటాయి. అలా అనతే సార్, ఆయన ఒకవేళ తప్పు చేస్తే పోవాల్సిందే కదా ఎవరైనా సరే గానీ అంటున్నా. అరే తప్పు చేయనోడు ఎవడబ్బా? అంటున్నా ఒకవేళ చేస్తే మనం ఎట్లా డిసైడ్ చేస్తాము? ఇప్పుడు ఏదైతే బెట్టింగ్ యాప్స్ లో కొన్ని స్టేట్లలో అయితే అరెస్ట్ చేశారు కదా సార్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఆ రకంగా కొన్ని స్టేట్ల గురించి మాట్లాడుతా ఉన్నాం. మన స్టేట్ ఎట్లా ఉన్నది, మన దాన్ని ఏమంటారు పాలన ఎలా ఉంది, ఇక్కడ ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది అన్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తేటతెల్లంగా తెలుసు 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 అంతే. ఇక్కడ సామ్రాట్ గాని మొన్నటి వరకు యూట్యూబ్ లో నాన్ వేసిన అని చెప్పేసి సన్నీ యాదవ్ నాన్ వేసిన నీ అమ్మ ఫోన్ లిఫ్ట్ చేస్తే దరిద్రం మొత్తం కనపడేది. వాడిని వీడి బూతులు తిడతాడు, వీడిని వాడు బూతులు తిడతాడు, డిఫరెంట్ లాంగ్వేజ్ తోటి చచ్చిపోయినాము. ఈ రెండిటి వల్ల ఏమైంది, ఇద్దరు వీడియోలు పెట్టుకున్నారు యూట్యూబ్ లో, ఇద్దరు డబ్బులు సంపాదించుకున్నారు, గమ్మున అయిపోయినాడు, ఎవడి పని వాడు చేసుకుంటున్నాడు. మళ్ళా మన నాన్ వెజ్ ఏమో పిత్తల బరియలు తినకుండా ఆయన వేరే కంట్రీలు తిరుగుతున్నాడు, ఈయనేమో నేను ఇక్కడ వచ్చినాను, నేను ఇట్లా కట్టుకుంటాను, ఈడు చేసుకుంటా ఉన్నాడు. వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. చూసినోనికి మెంటల్ ఎక్కిపోయి గిలగిలా కొట్టుకున్నారు కొంతమందికి ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయితే వచ్చేసింది. అది ఓకే సార్. ఫైనల్ గా ఏంటంటే మనం ఏ వీడియో చూసినా గానీ ఆ వీడియో వల్ల మనం ఏం చేస్తున్నాం మన మీద ఆధారపడి ఉంటుంది. అది బెట్టింగ్ యాప్ అయినా వేరే సబ్జెక్ట్ అయినా సరే. మరి అంతే కదా. చూసే వాళ్ళకు మీరేం చెప్తారు ఫైనల్ గా? చూసి అది ఆడే వాళ్ళకు, చూసే వాళ్ళకు కావచ్చు, ఆడే వాళ్ళకు కావచ్చు, ఎవరికైనా ఏదైనా కూడా కొత్తదనం అన్నది మనిషికి కావాలి. అది లిమిట్ లో ఉండాలి. నీ దగ్గర 1000 రూపాయలు ఉంది, నీకు ఆ సరదా తీర్చుకోవాలనుకుంటున్నావు, ఒక 100 రూపాయలు ఆడు, వస్తే ఒక 500 వస్తాయి, పోతే ఆ 100 రూపాయలు పోతుంది, లైట్ తీసుకో అంతే. అంతవరకే నేను చెప్పగలను. ఏదైనా కొత్తదనాన్ని మనము చిన్నప్పుడు ఆల్ టైప్స్ ఆఫ్ గేమ్స్ మనం ఆడినాము, నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాము. ఇది కూడా డబ్బు గేమ్, డబ్బుతోటి కొంచెం గేమ్ ఆడుకో, తర్వాత గమ్మునుండు. అట్లా అని చెప్పేసి వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని ఇంకొక దగ్గర అప్పు తీసుకొని పొలాలు తాకట్లు పెట్టి కిడ్నీలు అమ్ముకొని ఏదేదో చేసుకొని వచ్చిన నీ పర్పస్ వేరు, నువ్వు చేస్తున్నది వేరు అన్నట్టు ఏదో తయారైపోతుంది. సో గైస్, ఏదైనా బెట్టింగ్ యాప్ అన్నది తప్పు 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 అంతే. తప్పు ఒప్పుకోవాలి. బట్ ఏంట్రయ్యా అంటే కనుక మీ తల్లిదండ్రుల కళ్ళలో ఆనందాన్ని మాత్రమే చూడాలి, కానీ బాధనైతే ఎవడు చూడకూడదు.